హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వ్లాగ్స్. శనివారం కదా ఇలా అందరికీ శ్రావణ మాసం శనివారం శుభాకాంక్షలు. మీరు సాటర్డే కదా ఇంట్లో ఏం కర్రీ చేస్తారు? మా ఇంట్లో అయితే మీ ఇలా ఏం కర్రీ అని పప్పు పప్పు ఎందుకు చేసిన? స్కూల్ కోసమా? అయితే మా ఇంట్లో శనివారం అయితే చాలు పప్పే చేస్తాము. ఇంకా వేరే కర్రీ ఎందుకో చేయమో ఏమో. ఇంకా ఆ రోజు శనివారం అంటే చాలు పప్పే. ఇంకా ఆ రోజు ఖచ్చితంగా గ్యారెంటీ అనమాట. మా అత్తమ్మ వాళ్ళు కూడా అట్లా చేస్తారు. ఇంకా శనివారం సోమవారం వస్తే చాలు పప్పే తీసుకుంటాము. మీరు కూడా శనివారం వస్తే ఏం కర్రీ చేస్తారో కామెంట్ చేయండి. మా హనీ పాప అయితే స్కూల్కి అయితే రెడీ అయ్యింది. ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇవాళ ఎక్కువ పువ్వులు దొరకలేదు, అందుకే ఇలా తులసి దళాలతోటి దేవునికి అయితే పెట్టుకున్నాను. ఇంకా వంట అయ్యింది. ఇంకా హనమ్మకైతే పప్పు చపాతీ చేసిన అనమాట. పప్పు చేసినప్పుడు ఇట్లా మా ఇంట్లో అయితే కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. పప్పులో పోసేసినప్పుడు పోపు సుయ్యమనాలి, అట్లా అంటేనే పప్పు టేస్ట్గా ఉంటుంది మా ఇంట్లో అందరికీ. ఇంకోటి ఇట్లా మిరపకాయలు, జీలకర్ర ఆవాలు, కరివేపాకు ఇవన్నీ కాని రావాలన్నమాట. ఈడ మా హనీపాప ఫేస్ చేంజ్ చేసింది. ఎందుకంటే పప్పు చేసిన రోజు అంటే అందులోకి నంచుకోవడానికి వడియాలన్నా, లేదంటే పల్లీల కారం, ఎల్లిపాయ కారం ఏదన్నా ఒకటి ఉండాలన్నమాట. అది లేని మా వాళ్ళు అస్సలు తినము. పప్పు చేసిన ప్రతిసారి ఏదన్నా ఒకటి చట్నీయో, లేదంటే పచ్చికాయల చట్నీ ఏదన్నా ఒకటి చేస్తామన్నమాట, కారం పొడి అయినా సరే. ఇంకా మా హనీ పాపకి అయితే బాక్స్ పెడుతున్నాను. పప్పు అలాగే అన్నం అన్నమాట. కొంచెం నెయ్యి వేసుకొని బాక్స్లో ఇంకా పప్పు వేసి ఇస్తున్నాను అన్నమాట. ఇంకా ఇదేమో బాటిల్లో హాట్ వాటర్ అన్నమాట. రోజు అంటే ఎక్కువ జలుబులు గినగా అవుతాయి కదా ఈ టైంలో, అందుకని రోజు హాట్ వాటర్ ఇక బాక్స్ పెట్టి ఇంకా రెడీ అయ్యింది. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎక్కుతుంది అనమాట బస్సు. రోజు ఆనే ఎక్కుతుంది. ఒకవేళ రాలేదనుకో ఇంకా మా వాళ్ళు వెంబడే ఫోన్ చేస్తారు, ఇంకా హనీ పాప రాలేదు ఎందుకు అని. అందుకే రోజు ఆనే ఎక్కుతుంది అనమాట బస్సు. ఇక సాయంకాలం ఆడ దిగుతుంది. బాయ్ బాయ్.